సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో ఇప్పటికే హైదరాబాద్ కు 2 సార్లు వచ్చారు చంద్రబాబు. ఈ రోజు మరోసారి చంద్రబాబు రానున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో సమావేశం కానున్నట్లుగా సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. అదేవిధంగా తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు కొత్త టీడీపీ అధ్యక్షుని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటికే హైదరాబాద్ కు 2 సార్లు వచ్చారు చంద్రబాబు. ఈ రోజు మరోసారి రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధ్యక్ష పదవి, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ రోజు కొత్త టీడీపీ అధ్యక్షుని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారం అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది 2వసారి హైదరాబాద్ తెలంగాణకు రావచ్చారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 3 గంటలకి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వివిధ వ్యక్తులను కలిశారు. దానికి సంబంధించి ఇక ఇదే నేపథ్యంలో ఈ రోజు తన తెలంగాణలో తన పర్యటన చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకి టీడీపీ భవన్ లో తన సన్నిహితులతో పాటు తెలంగాణలో ఉన్న కార్యకర్తలు, నాయకులతో కూడా సమావేశం కానున్నారు. గతంలో తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిని జ్ఞానేశ్వరను నిల్చుండబెడితే తాను ఈ నేపథ్యంలో 3 నెలలు కూడా చేయకుండా బీఆర్ఎస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకున్న నేపథ్యం తెలిసిందే. ఇక దీని విషయంలో తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి టీడీపీ ప్రభుత్వం మాత్రం కసరత్తు చేసింది. ఇక తెలంగాణలో కూడా ఎవరినన్నా పెట్టాలి అనే నేపథ్యంతో ఇది 2వసారి ఇక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటలకి ఈ రోజు తను ఏదైతే టీడీపీ భవన్ లో తను సమావేశం కానున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి మాట్లాడిన తన విధి విధానాలను, అంటే చంద్రబాబు నాయుడు విధి విధానాలు, పార్టీ విధి విధానాలు అందరికీ తెలియపరిచిన నేపథ్యంలో పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ఒక అధ్యక్షుని కూడా పెట్టడానికి, అంటే తెలంగాణలో టీడీపీకి సంబంధించిన అధ్యక్షుని కూడా పెట్టడానికి మాత్రం కసరత్తు చేస్తున్నారు. సుమారుగా 12 మంది పేర్లు ఉండగా 12 మందిలో ఎవరిని నిల్చుండ పెడతారు, ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారని మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే వివిధ, అంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలాంటి ప్లేసుల నుంచి వెళ్ళి చురుకైన కార్యకర్తలు, చురుకైన నాయకులు ఉన్నప్పటికీ మాత్రం ఏ జిల్లా నుంచి వెళ్ళి ఎవరిని పెడతారో అనేది మాత్రం పరిస్థితి ఏర్పడ్డది. పద్మ, అంటే ముఖ్యంగా ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది టీడీపీకి అధ్యక్ష పదవికి సంబంధించి? అంటే ఇప్పుడు టీడీపీ పదవికి అధ్యక్ష పదవి రేసులో మాత్రం 12 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మం నుంచి వెళ్ళి ఒక 2, అంటే ఒక ఎస్సీ, ఒక బీసీ
సామాజిక వర్గానికి చెందిన వారు. అదేవిధంగా కరీంనగర్ నుండి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ నుంచి వెళ్ళి కూడా ఒక బీసీ వర్గానికి చెందిన ఇద్దరు, ఎస్సీ వర్గానికి చెందిన ఇద్దరు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి నేతల్లో మాత్రం 5 ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మూడుకి సంబంధించింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఈ 12 మందిలో ఎవరిని నిల్చోబెడతారు అంటే ఎక్కువ ఈనబడే పేరు మాత్రం రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇప్పుడు నిల్చుని పెట్టాలనేది మాత్రం తెలుస్తుంది. తన హైదరాబాద్ లోకల్లో ఉంటాడు. మొత్తం అన్ని జిల్లాలను కూడా సమర్థవంతంగా అన్ని జిల్లాలను చుట్టుముట్టు వస్తాడు. చిన్న నుండి పెద్ద వరకు కూడా అందరినీ కలుపుకొని పోతాడు అనే విషయాలు మాత్రం మనకు తెలుస్తున్నాయి పద్మ.